హాయ్ అండి. చపాతీని ఎలా చేయాలో చూపిస్తున్నా. సాఫ్ట్గా ఎలా కలపాలి, సాఫ్ట్గా ఎలా చపాతీ చేయాలనేది ప్రాసెస్ చూపిస్తున్నా. చపాతీ పిండిలో ఎక్కువ వాటర్ వేసుకొని, ఆయిల్ వేసుకొని, సాల్ట్ వేసుకొని పిండి పిసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసి పిండి పిసికితే మనకు చేతులను నొప్పి పెట్టకుండా సాఫ్ట్గా ఉంటాయి. ఈజీగా అట్లా చూడండి. ఎక్కువ వాటర్ పోసుకోవాలి, కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకుంటే స్మూత్గా వస్తుంది చపాతీ పిండి అనేది. ఒక 2-3 మినిట్స్ మంచిగా పిసికి ఇట్లా మెత్తగా పిసుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్గా వచ్చింది. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఎలా ఉందో. ఇలా సాఫ్ట్గా 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చపాతీలు చేయాలి. చపాతీ ముద్దలు చేసుకొని పొడిపిండి వేస్తూ చపాతీలు చేయాలి. పొడిపిండి వేస్తూ చపాతీలు చేస్తే అతకవు అన్నట్టు. ఇలా రౌండ్గా నీట్గా వేసుకోండి. అతకకుండా ఉండాలంటే పొడిపిండి వేస్తూ చేయాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి, స్మూత్గా. మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఓకేనా. అలా బౌల్ పెట్టుకుంటే ఎండిపోకుండా ఉంటాయి ముద్దలు అనేటివి. ముద్దలు చేసినాక ముద్దల పైన బౌల్ పెట్టుకోండి. ఎక్కువసేపు చేసే టైం ఉంటే మాత్రం ఎండిపోకుండా మంచిగా మెత్తగా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి సాఫ్ట్గా ఉన్నాయో లేవో చూసి చెప్పండి, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. మీరందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. చూడండి ఇలా సాఫ్ట్గా రౌండ్ వేసుకోండి. చూడండి అతుక్కోకుండా ఉంటాను ఎంత నీట్గా. పెనం పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం వేడెక్కి కానీ చపాతీ వేయాలి. చపాతీని లైట్గా ఆయిల్ వేసి కాల్స్తే ఇంకా స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. లైట్గా ఆయిల్ వేయాలి చపాతీలకు. చూడండి ఎలా కాల్చుకోవాలో కూడా చూపిస్తున్నా. ఇలా చేసినాక ఎలా ఉందో చెప్పండి. చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంటాయి. ఇలా ఎడ్జ్లకు కూడా ఇట్లా ఒత్తుకుంటూ ఉంటే మంచిగా కాలుతాయి. చపాతీని అంతా మంచిగా ఎడ్జ్లకు కూడా మంచిగా కాల్చుకోవాలి. కాల్చినాక ఎలా ఉంటుందో చూడండి. అది కూడా పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా కాల్చుకోవాలి. చూడండి నేను ఎడ్జ్లకు ఎలా ఒత్తుతున్నా చూడండి. అలా ఒత్తితే మంచిగా కాలుతుంది చపాతీ అనేది. ఆయిల్ వేస్తే చపాతీ అనేది పొంగుతుంది కూడా. లైట్గా వేయాలి, హెవీగా కాదు. మెత్తగా ఉంటుంది. 2-3 డేస్ అయినా కూడా మెత్తగా ఉంటుంది. అసలు పాడవు చపాతీలు ఇట్లా వేస్తే. మీరు చేసి చూడండి, 3 డేస్ అయినా తినచ్చు, అంతా బాగుంటాయి. అట్లా మంచిగా ఒత్తుకోవాలి. చూడండి అంతా మంచిగా కాలింది. పొంగుతుంది కూడా. ఇట్లా ఒత్తుతూ ఉంటే మంచిగా కాలి మంచిగా పొంగుతూ ఉంటుంది. అట్లా వస్తూ ఉంటే మంచిగా కాలుతూ ఉంటాయి చపాతీలు అనేటివి. మీరు ఇలా ట్రై చేసి లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. మీకు ఎలా వచ్చినాయో కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. చూడండి ఎలా ఉందో. ఇంకా మీరు ఇలా ట్రై చేయండి. చూడండి ఆయిల్ వేస్తున్న లైట్గా. ఇట్లా ఆయిల్ వేసి చేసుకోవాలి లైట్గా. మీకు చేస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.